లావా పీఠభూమి భూమి అంతర్భాగంలో మ్యాగ్మా అంటే శిలాద్రవము ఊర్ధ్వముఖంగా గొట్టం రూపంలో గొట్టం ద్వారా ఊర్ధ్వముఖంగా పైకి వచ్చి ఉపరితలానికి వచ్చిన తర్వాత సమతలంగా ఉపరితలంలో స్థిరీకరించబడ్డటువంటి మ్యాగ్మా వలన ఏర్పడ్డదే లావా పీఠభూమి. ఉదాహరణకు ఈ పీఠభూమి ఉపరితలం అత్యంత సారవంతమైనవి అంటే లావా శిలల వలన లావా ద్రవం వలన ఉపరితలంలో సమతలంగా స్థిరీకరించబడ్డటువంటి ఆ లావాలో ఉన్నటువంటి అవక్షేపాలు అత్యంత సారవంతమైనవి ఉంటాయి. అలా ఈ ఉపరితలం శైథిల్యం చెందడం వలన మనకు ప్రధానంగా నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇందుకు దక్షిణ దక్కన్ పీఠభూమి మరియు వాయువ్య భాగంలో మహారాష్ట్ర పీఠభూమి, ఉత్తర అమెరికాలో కొలంబియా పీఠభూమి, మనకు ఇథియోపియాలో అబిసీనియన్ పీఠభూమి, ఐస్లాండ్లో ఐస్లాండ్ పీఠభూములు ప్రధానంగా ఇవి ఏర్పడ్డాయి.